మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు గల్పు కార్మికుల కోసం మంచి గురం చేసిండట. వేరే దేశం పోయి కైకిలు కూలి చేసుకబతికే కార్మికుల కోసము ఖతర్నాక్ ప్లాన్ చేసిండా. ఏందది? కనరాని దేశం పోయిన వాళ్ళను మళ్ళా మన దేశానికి రప్పించే పని ముంగటేసుకుండా ఏ మిగ్రం చేసిండటారా చెప్తాపాన్రి. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో బాగా మందే బయటి దేశాలకు పోయి కైకిలు కూలి చేసుకొని సంసారాలు ఎల్ల తీసుకుంటారు కదా. అసొంటి కొందరు అప్పుడప్పుడు బయటి దేశాల్లో బాధలు కూడా పడుతుంటారు. ఇప్పటి సంది ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఇబ్బందులు పడకుండా చూసుకునే జిమ్మెదారి మన మలి సర్కారు మీద ఉన్నదని చెప్పుకొచ్చిండు. ప్రతి గల్పు కార్మికుడికి జీవిత బీమా ఉంటదట. ఆపదైతే అన్ని రకాలుగా ఆదుకునేందుకు ఓ ఆఫీసును పెడతారట. మాజీ ఐఏఎస్ అధికారులతోనూ ఓ స్పెషల్ టీమును పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళ బాధలు రందులు గోసలు అరుచుకుంటారట. ఎట్లున్నారు, ఏం సంగతి, అంత మంచిదేనా, ఏమైనా తిప్పలైతుందా అనే ముచ్చట్లు మాట్లాడుకునేటట్టు ఓ టోల్ ఫ్రీ నంబర్ ను కూడా పెడతామని అనుకొచ్చిండు. అయ్యా సీఎం గారు గల్పు కార్మికుల కోసం మంచిగానే చెప్పిండ్రు. వాళ్ళను సీదా మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఏదైనా ఉపాధి చూపెడితే బాగుండు. భార్యా బిడ్డలను కళ్ళ ముంగడ చూసుకొని కలకాలం జాది పెట్టుకుందరు మీ కాంగ్రెస్ సర్కార్ను. గా ఇగరం చేయకపోయిరు సారు అంటురు గల్పు బాధితుల గోసలు చూసినోళ్ళు.